సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఒక కారు బావిలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బలవంతపూర్కు చెందిన రాజు, అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. క్రేన్ సాయంతో వారి మృతదేహాలను బావిలో నుంచి బయటికి తీశారు పోలీసులు. ఫ్యామిలీ అంతా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ధన్ల రాజు, భార్య భాగ్య, కొడుకు నియాన్స్, కూతురు శాన్విగా గుర్తించారు. నియాన్స్ వయసు 5 ఏళ్ళు, కూతురు శాన్విక వయసు 3 ఏళ్ళు. ఈ మృతదేహాలను ప్రజెంట్ పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 6:30 సమయంలో రాజు ఫ్యామిలీ కారులో బయలుదేరింది. ఆ తర్వాత ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. వాళ్ళకి ఎంత ట్రై చేసినా ఫోన్ కలవకపోవడంతో సుమారుగా 10 గంటల సమయంలో పోలీసులకు వాళ్ళ బంధువులు ఫిర్యాదు చేశారు. ఎంతసేపటికి రాజు ఫ్యామిలీకి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు, మాకు ఎందుకో భయంగా ఉంది అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసులు కూడా చాలాసేపు చాలా రకాలుగా ప్రయత్నించారు వారిని కాంటాక్ట్ చేయడానికి. ఎంతసేపటికి కుదరకపోవడంతో ఇక మొబైల్ సిగ్నల్ ఆధారంగా వాళ్ళు స్పాట్ని ఫైండ్ అవుట్ చేశారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బావిలో ఆ కారు కనిపించింది. ఒక్కసారిగా షాక్కి గురయ్యారు పోలీసులు కూడా. కానీ అప్పటికే చాలాసేపు అయిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగి అని పోలీసులకు అర్థమైంది. అలాగే వాళ్ళు ఇక ప్రాణాలతో ఉండకపోవచ్చు అనేది కూడా వాళ్ళు కనుక్కున్నారు. వెంటనే అక్కడికి క్రేన్స్ని పిలిపించారు. క్రేన్స్ సాయంతో అదిగో ఆ కారుని అలా బయటికి తీశారు. నైట్ టైంలోనే ఇదంతా కూడా ఆ కారుని అలా బయటికి తీశారు. మొత్తం 4 మృతదేహాలు ఆ కారులో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కుటుంబం మొత్తం ఒకేసారి 4 ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, ఇతరులు, బంధువులు, ఆ ఊరంతా కూడా బలవంతపూర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్లో మీకు కనిపిస్తుంది అక్కడ రాజు, అతని భార్య, అలాగే కొడుకు నియాన్స్ కనిపిస్తున్నారు. కూతురు కూడా శాన్విక కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 ఆ కారులో ఉన్నారు. ఆ విజువల్స్లో మీకు కనిపిస్తుంది. నైట్ టైంలో పోలీసులు, ఆ బంధువులు అందరూ వచ్చారు. ఏం జరిగిందో ఏంటో అంటూ భయపడుతూ వచ్చి తీరా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత, ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి విషయం అర్థమైపోయి ఆ బాధలో కుప్పకూలిపోయి గుండెలు బాదుకొని రోధిస్తున్నటువంటి ఆ బంధువుల్ని మీరు అక్కడ చూడొచ్చు. అలాగే వి మస్ట్ అప్రిషియేట్ ద పోలీస్ ఎఫర్ట్. ఈ విషయంలో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వడం, సిగ్నల్ ట్రేస్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది? వెళ్తున్న కారు ఒక్కసారిగా ఎందుకని ఆ బావిలోకి దూసుకెళ్ళింది? అసలు ఆ టైంలో అక్కడ ఎవరు లేరా? బంధువులు కంప్లైంట్ ఇచ్చే వరకు 6:30కి వాళ్ళ సిగ్నల్ లాస్ట్ అయితే 6:30 నుంచి వాళ్ళకి ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే 10 వరకు ట్రై చేశారు. ఎంతసేపటికి కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ మరొక విషయం, జనరల్గా ఇంకెవరైనా సరే ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే సరే, ఒకవేళ ఏదైనా పవర్ లేదేమో, అక్కడ ఫోన్కి ఛార్జ్ లేదేమో అని ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ బంధువులకి కొంతసేపటి తర్వాత, ఒక 2-3 అవర్స్ తర్వాత డౌట్ వచ్చింది. ఇలా జరగదు కదా జనరల్గా, ఎందుకు ఇంత సడన్గా ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు, ఏదో జరిగింది, జరగరాంది ఏదో జరిగింది అని అనుమానం రావడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం. పోలీసులు కూడా చూద్దాంలే చేద్దాంలే అనుకున్నా ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోన్ని ట్రేస్ చేయడం. వెంటనే ఆ స్పాట్ కనుక్కున్నారు. తీరా చూస్తే రోడ్డు పక్కగా ఏదో స్పాట్ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే కనిపిస్తుంది కదా స్పాట్.
అని చెప్పి అక్కడ బావి ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ స్పాట్లో బావి కనిపించింది. అప్పటికే పోలీసులకు కొంత అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏం జరిగి ఉండొచ్చు అనేది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బావిలో ఆ కారు కనిపించడం, ఆ కారు లోపలే వాళ్ళ మృతదేహాలు కూడా ఉండుంటాయని ముందే అనుమానించడం. కారుని బయటికి తీసి చూస్తే 4 మృతదేహాలు ఆ కారులో లభ్యం అవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఇక ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు గుండెలు బాదుకొని ఏడుస్తున్న తీరు మనం చూస్తున్నాం. అక్కడ పోలీసులు చాలా కష్టపడి ఆ కార్ని ఆ క్రేన్ సాయంతో బయటికి లాగడానికి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు మనతో. మహేష్, అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్? పోలీసులు ఏమైనా చెప్తున్నారా ఎలా జరిగి ఉండొచ్చు అనేది? అక్కడ గెస్ట్ చేయగలుగుతున్నారా? ఖచ్చితంగా నందు, నిన్నటి రోజు చూస్తున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 11 days కార్యక్రమానికి దశదిన కర్మకు వచ్చినటువంటి రాజు దంపతులు కూడా అందరూ కూడా ఇద్దరు రాజుతో పాటు భాగ్య, అదేవిధంగా కొడుకు నిహాన్స్, కూతురు సాన్విక కూడా వీరందరూ దశదిన కర్మ కార్యక్రమంలో ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా 6:30 వరకు కూడా వీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట జిల్లా నుంచి ఇటు దుబ్బాక్ మండలం ఉన్నటువంటి అప్పన్పల్లి గ్రామ శివారులో ఒక రోడ్డు సంబంధించిన రోడ్డు కానుకొని ఉన్నటువంటి బావిలో పడిపోవడం జరిగింది. వీరికి సంబంధించి సంబంధించిన ఫోన్ ట్రేస్ అవుట్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళ ఫోన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఫోన్ కలవడం లేదని చెప్పి బంధువులు ఒక 3 గంటల పాటు చూసిన తరుణంలోనే దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి సంబంధించిన ఫిర్యాదు మేరకు సిగ్నల్స్ ఆధారంగా దుబ్బాక పోలీసులు కూడా ఈ యొక్క అప్పన్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి ఇదే బావి దగ్గర కూడా సిగ్నల్స్ కనుక్కున్నారు. ఈ 4 కూడా అదే బావిలో పడి ఒక 3-4 గంటలు ఉండడంతో అక్కడ వాళ్ళు బయటికి రాని పరిస్థితి. ఆ బావిలో నీళ్లు నిండుగా ఉండడంతో అందులో పడ్డ తర్వాత ఎవరు కూడా స్థానికంగా లేకపోవడం, అక్కడ చూస్తుంటే లోపల పడిపోవడం వల్ల దండరాజు, భార్య భాగ్య, కొడుకు నియాన్, కూతురు సాన్విక అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. అంటే పోలీసులను వీళ్ళు అప్రోచ్ కలిసేంత వరకు కూడా వీళ్ళ యొక్క యాక్సిడెంట్ సిగ్నల్స్ కూడా తెలుసుకోక బంధువులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి, ఆందోళనకు గురైన పరిస్థితి. ఈ యొక్క సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత దుబ్బాక పోలీసులు అక్కడ స్థానిక సిఐ రాజేష్ తో పాటు ఎస్ఐ కీర్తి రాజుతో పాటు వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని వీళ్ళు ఉన్నటువంటి స్పాట్ లో కారు కొంచెంగా తేలి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే అక్కడ ఇందులో పడ్డారని చెప్పి అప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏది ఏమైనప్పుడు దుబ్బాకు పోలీసులు యొక్క ట్రేస్ అవుట్ ద్వారానే వారి యొక్క గుర్తింపు తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బల్వంతాపూర్ గ్రామం అనేది ఇటు యాక్సిడెంట్ స్పాట్ కు 6-7 కిలోమీటర్ల దూరం ఉండటంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అక్కడ గ్రామస్తులందరూ కూడా అక్కడ చేరుకొని పోలీసులు వెంటనే క్రేన్ సాయంతో ఆ యొక్క మృతదేహాలను కూడా బయటకు తీశారు. షిఫ్ట్ కార్ లో వెళ్ళినటువంటి వీరిని కూడా కారును బయటకు తీయడంతో ఆ 4 కూడా అక్కడనే చనిపోయిన పరిస్థితి. వీరందరినీ కూడా మృతదేహాలను స్థానిక దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఇటువంటి సంఘటన సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 తన పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఇటు మనం చూడొచ్చు, సాన్విక కావచ్చు, నియాన్స్ కావచ్చు, భాగ్య వయసు కూడా 22 సంవత్సరాలు ఉంది, రాజు వయసు 30 సంవత్సరాలు. అంటే యుక్త వయసులో ఉన్నటువంటి రాజు కుటుంబ సభ్యులు ఈ యొక్క బావిలో పడి చనిపోవడాన్ని, అదుపు తప్పి అందులో పడి చనిపోవడాన్ని ఎవరు కూడా అంటే జీర్ణించుకోలేని పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి స్థానికులు ఏడుస్తున్న పరిస్థితి, బంధువులు ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తే ఒకే కుటుంబంలో 4 ఒకటే రోజు చనిపోవడాన్ని ఎవరు కూడా ఇది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఈ యొక్క 4 డెడ్ బాడీలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నందు, అంటే ఎలా జరిగి ఉండొచ్చు అనేది ఏమన్నా గెస్ట్ చేస్తున్నారా? అంటే వెళ్తున్న కారు ఒక్కసారిగా అసలు బావిలోకి దూసుకు వెళ్ళడం ఏంటి, ఎలా జరిగి ఉండొచ్చు ఈ ప్రమాదం అనేది ఏమన్నా చెప్తున్నారా పోలీసులు? అంటే ఇప్పటికైతే చూస్తే సిద్దిపేట నుంచి వెళ్ళిన వారు దుబ్బాక రూట్ లో ఉన్నటువంటి బావి ఏదైతే ఉందో రోడ్డుకు ఆనుకొని 2-3 గజాలు పక్కకే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి వారు ఈ యొక్క బావిని పసిగట్టగా అదుపు తప్పి ఒక బావిలోకి దూసుకు వెళ్ళని చెప్పి కారణం మాకు తెలుస్తుంది. అది పడిపోయిన తర్వాత అక్కడ స్థానికంగా ఎవరు లేకపోవడం వల్ల వారు అందులోనే ఉండడం వల్ల 4 కూడా అక్కడనే చనిపోవడం, వీరికి సంబంధించి 3-4 గంటల పాటు వీరి యొక్క ఫోన్లు కలవడం లేదని చెప్పి
ప్రధానంగా వాళ్ళ బంధువులు ఫోన్ చేస్తున్నా ఫోన్ కలవని అని చెప్పి పోలీసులను ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఒక సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేస్తుంటే ఆ సిగ్నల్స్ అక్కడే కట్ కావడం వల్ల వారు అక్కడ పడిపోయి ఉన్నట్టు మనకు ఆధారాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి వారు అదుపు తప్పి బావిలో పడడం, వాళ్ళ బావిలో నుంచి బయటకు వెళ్ళక ఇక అక్కడనే చనిపోవడం వల్లే వాళ్ళ యొక్క సిగ్నల్ ట్రేస్ అవుట్ చేసి వారు ఉన్నటువంటి మృతదేహాలను కూడా వెలికి తీసిన పరిస్థితి ఉంది. అక్కడ చూస్తుంటే భయానకమైన వాతావరణం ఉంది. ఎందుకంటే జరిగిన స్పాట్ నుంచి వీళ్ళు గ్రామానికి బలవంతపూర్ గ్రామానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దీనికి సంబంధించి బంధువులు గ్రామస్తులు అక్కడికి చేరుకోవడము, అదేవిధంగా అప్పనపల్లి గ్రామస్తులు అక్కడికి చేరుకోవడం వల్ల చాలా మంది అక్కడ చేరుకొని వీరి యొక్క తీస్తున్న ట్రైన్ సాయంతో తీస్తున్న సందర్భాలను బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరు ఆర్తనాదాలు కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క నలుగురు వారి యొక్క కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళ గ్రామస్తులు వీళ్ళందరి మధ్యలో ఏడుపులతో అక్కడ పరిస్థితి మనం భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ చూస్తుంటే దీని సందర్భంలో చూస్తుంటే పోలీసులు మాత్రం షాక్ గుయ్యారు. వాళ్ళు ట్రేస్ అవుట్ చేసేంత వరకు కూడా బంధువులకు స్థానికులకు కూడా ఎవరికి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నట్టు మనకు తెలిసింది నందు. అంటే పోలీసుల్ని అప్రోచ్ అయ్యే టైంకి 10 o'clock అయింది అంటూ చెప్తున్నారు నైట్. సో ఈ మొత్తం పోలీసులు ఎంతసేపట్లో ట్రేస్ చేయగలిగారు, అక్కడికి ఎంతసేపట్లో వెళ్ళగలిగారు, ఆ తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆ బయటికి తీసే కార్యక్రమం ఎంతసేపు జరిగింది, ఏ టైంలో జరిగింది ఇదంతా కూడా నైట్? ఖచ్చితంగా నందు 10 గంటల ప్రాంతంలో బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై తీరా చెప్పారు. సిద్దిపేట కార్యక్రమం ఊహించుకుని వాళ్ళు నేరుగా వాళ్ళ సొంత గ్రామం బలవంతపూర్ బయలుదేరిన పరిస్థితిలో వాళ్ళ ఫోన్లు 2 గంటల నుంచి 2-3 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా కలవడం లేదని చెప్పంటే మనం చూడొచ్చు. 6:30 నుంచి వారు 10 గంటల వరకు కూడా ఎటువంటి సమాచారం లేదని చెప్పి అప్పటికే అంతర్గతంగా వాళ్ళు అటు వాళ్ళకి సంబంధించిన బంధువులకు కూడా ఫోన్లు చేసుకుంటూ సమాచారం తెలుసుకుంటున్నారు. ఎవరు కూడా వాళ్ళకి సమాచారం తెలియకపోవడంతో వాళ్ళ ఫోన్లు కలవకపోవడంతో ఇటు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వీరికి సంబంధించి 11 గంటల ప్రాంతంలో వీళ్ళు పోలీసులు అక్కడ సంబంధించిన ట్రేస్ అవుట్ చేసి అక్కడ చేరుకునే ప్రయత్నంలో 1 గంట 2 గంటల వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే నడిచింది. వారి యొక్క మృతదేహాలను బయటకు తీయడము, స్విఫ్ట్ కార్ తో పాటు బయటకు తీసిన తరుణంలోనే నలుగురు కూడా అదే కారులో ఉండి అక్కడ డోర్ తెరవగానే నలుగురు శవాలు కూడా అదే కారులో పడి ఉండడంతో అందరూ నివ్వెరపోయే పరిస్థితి ఉంది. నలుగురు అక్కడికక్కడే అదే బావిలో పడి చనిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అవన్నీ మృతదేహాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి దుబ్బాక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇప్పటికైతే పోలీసులు పంచనామా చేసి ఇది చేసే పరిస్థితి ఉంది మన నందు. యా రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పటికే నలుగురి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పంపించినట్లుగా తెలుస్తోంది. కుటుంబం మొత్తం ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతం అంతా బల్వంతపూర్ అంతా కూడా విషాద ఛాయల్లో అలుముకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. భర్త రాజు, భార్య, 2 పిల్లలు. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది చూస్తే కేవలం కొన్ని అడుగుల దూరంలోనే, రోడ్డుకి కొన్ని అడుగుల దూరంలోనే ఆ బావి ఉంది. నైట్ టైం కొద్దిగా అదుపు తప్పింది కారు. అదుపు తప్పడానికి కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఇంకా తెలియలేదు. అదుపు తప్పింది, ఆ బావిలోకి దూసుకెళ్ళింది. 6 కిలోమీటర్ల వరకు దగ్గరలో ఇక జనసంచారం లేదు. అప్పటికే నైట్ టైం చీకటి పడిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఈవినింగ్ టైంలో జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు, అరౌండ్ 6 o'clock. అయితే ఆ టైంలో అక్కడ పెద్దగా జనసంచారం లేకపోవడం, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకవేళ ఆ రోడ్డు మీదుగా కొంతమంది ఎవరైనా వెళ్ళున్నప్పటికీ కూడా అప్పటికే కారు బావిలో పడిపోయింది. సో ఆ బావిలో ఆ నీళ్లలో వారు ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్న బయట ఉన్న వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. ఆ క్షణంలో ఎవరూ చూడలేదు. అక్కడ సీసీ కెమెరాస్ లాంటివి ఏమీ లేవు, అంతా పక్కనంతా కూడా పొలాలు కావడంతో. కాబట్టి అదొక ఇన్సిడెంట్ జరిగింది అని కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చిపోతున్నా కానీ ఆ దారిలో బంధువులు సుమారుగా ఒక 4-4.5 గంటల సేపు ట్రై చేశారు కాల్ చేయడానికి. ఎంతసేపు ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఇక కొంత డౌట్ వచ్చింది వాళ్ళకు కూడా, జరగరాంది ఏదో జరిగి ఉంటుంది అని భయంతో పోలీసుల దగ్గరికి వెళ్ళారు. వెంటనే పోలీసులు ఆ ఫోన్ని ట్రేస్ చేశారు. తీరా చూస్తే అదిగో ఆ బావిలో ఆ ఫోన్ సిగ్నల్ చూపించింది. వెంటనే పోలీసులకు అసలు విషయం అర్థమైపోయింది. ఒక క్రేన్ని తీసుకొచ్చి ఆ కారుని అలా బయటకు తీశారు. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్న బంధువులకు కూడా అసలు విషయం
అర్థమైపోయి అక్కడే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పోలీసులు చాలా శ్రమించి ఆ కారుని బయటకు తీశారు, మృతదేహాలని బయటకు తీశారు, పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే ఇంకా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఏదైనా కారులో సమస్య ఉందా, ఇంకేదైనా జరిగి ఉండొచ్చా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. టోర్నమెంట్